ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము మనమందరము బల్లలో పాలు పొందుట కొరకై పరిశుద్ధాత్మ సహాయము చేత దేవుని యొక్క వాక్యము చేత నింపబడుట కొరకై ఈరోజు మన యొక్క వాక్య భాగములోనికి వెళదాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం అందరము కలిసి చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరము కలిసి చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతై ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని మనమందరము కూడా మనలను మనము వాక్యము చేత సరిచూసుకొని ప్రభు యొక్క బల్లలో పాలు పొందుట కొరకై అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మమ్మలను ప్రేమించి ఈ 2025వ సంవత్సరంలోని ఈ 2వ ప్రభుదినం మీరు మాకిచ్చినందుకే మీకు వందనాలు. ఈ దినము ఆరాధించుట కొరకై మీ ప్రియబిడ్డలను మీ సన్నిధికి నడిపించారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధనంతట్లో మీరు నందుకు వందనాలు. ఓ దేవా, తిరిగి మీ లేఖన భాగమును ధ్యానము చేసుకున్నటకై నిలవబడి ఉన్నటువంటి మీ దాసుని మీరు బలపరచండి. మీ ఆత్మతో నింపండి. మీకును మీ ప్రజలకు మధ్యలో నిలవబడి ఉన్నాడు. మీ శక్తి కావాలి, మీ స్వరము కావాలి, మీ ఆత్మ కావాలి. మీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఓ దేవా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నాయన, మమ్మలను ప్రేమించి మా కొరకై కలువరి సిలువలో బలి అయిపోయినటువంటి ఆ ప్రభు యొక్క శరీరము మా ఎదుట ఉన్నది. ఆ ప్రభు యొక్క రక్తము మా ఎదుట ఉన్నది. యోగ్యముగా పరిశుద్ధముగా పాలు పొందుటకు కూడా సిద్ధము చేయమని వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ ఈ సమయమును మాకు ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమా, 2025వ సంవత్సరంలోని మొదటి నెలలో ఈరోజు ఎన్నో తారీఖు అండి? 12వ తారీఖు. ఈ 12 రోజులు ఎన్ని అధ్యాయాలు చదివారు? ఒక చిన్న ప్రశ్న. ఎన్నెన్ని అధ్యాయాలు చదివారు? రోజుకు 2 అధ్యాయాలు చదివిన వాళ్ళు, రోజుకు 1 అధ్యాయం చదివిన వాళ్ళు, అస్సలు చదివిన వాళ్ళు చెప్పండి. ఈ కొత్త సంవత్సరంలో ఎంతమంది ఉన్నారు? ధైర్యం ఒప్పుకోవటం కూడా అది, దానికి మించిన ధైర్యం ఏదీ లేదు. దేవుడు మనలను ప్రేమించి మరి యొక్క నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించి కృపాక్షేమములతో నింపి కరుణ కటాక్షం అనుగ్రహించి మన శిరస్సుపై దయాకిరీటాన్ని ఉంచి మనలందరినీ రాజులుగా, యాజకులుగా, సొత్తైనటువంటి ప్రజలుగా, తన యొక్క స్వాస్థ్యముగా, తన ప్రజగా,
దేవుడు చేసుకొని ఈ సంవత్సరమును ఇస్తే, మరి మన జీవితంలో ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క చట్టము, లేకుంటే ఆయన యొక్క శాసనం, ఆయన యొక్క విధి, ఆయన యొక్క విధానాలు మనము ఆచరించాలి. ఆచరించకపోతే దాన్ని ఏం చేస్తారంటే ఉల్లంఘన చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొక మాట కఠినంగా మాట్లాడాలంటే తిరస్కరించిన వారిమే అవుతాం. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? ఈరోజు 12వ తారీఖు వరకు, మొదటి తారీఖు నుండి ఎన్నిసార్లు మందిరంలో కానీ ఆయా కుటుంబాల్లో కానీ ప్రార్థనలు జరిగినాయి. ప్రభు బలలో పాలు పొందాం. మనమందరము అన్నిటిలో పాలు పొందామా? అది కూడా గమనించాలి. మనకిష్టమైనప్పుడు, మనకు తీరినప్పుడు, మనకు నచ్చినప్పుడు మాత్రమే కాదు, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం ఏం చేయాలి చెప్పండి? కట్టుబడాలి. ఆ కట్టుబడి ఉండకపోతే కూడా అది ఆశీర్వాదకరంగా మనము మన కుటుంబాలు ఉండలేము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక భారంతోనే మాట్లాడుతున్నా, కానీ మిమ్మల్ని ఏదో నొప్పించటానికి, మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికి, మీరేదో మనసులో నొచ్చుకోవటానికి నేను మాట్లాడట్లా. ఇది ఆశీర్వాదకరంగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము ఆశీర్వదించబడాలి. మనము ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఎప్పుడైతే బాప్తిస్మ సాక్ష్యం పొందామో, ఎప్పుడైతే ప్రభు బిడ్డలమయ్యామో, అప్పుడు మనం ఏమి చేయాలంటే వాక్యానికి విధేయులమై జీవించాలి. నా జీవితంలో, నా చిన్నతనములో, అంటే ఒక 10-12 సంవత్సరముల లేకుంటే 15 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్నప్పుడు, మీరు ఎలాగైనా ఆలోచించండి, ఎలాగైనా అనుకోండి, ప్రభు సన్నిధిలో ప్రభు బల ఎదుట నిలబడి ఈ పులిపీట మీద దగ్గర చెబుతున్నాను, నా చిన్నతనంలో మేము వలస కూలీలం. అంటే ఊరిలో పని లేకపోతే తూర్పు పడమర వెళ్ళి పని చేసి బతికినటువంటి వాళ్ళం. ఆ రోజుల్లో కూలి దొరకటమే ఎక్కువ. ఆ వలస కూలీలుగా వెళ్ళినటువంటి కృష్ణా జిల్లాలో చాలా గ్రామాలలో నేను పనిచేశాను. నా చిన్నతనంలో కూడా తిరిగాను. ఇటు నల్గొండ జిల్లా ఈ ఏరియాలో కూడా మేము కోతలకి, కుప్పలకి, అన్ని పనులకి వెళ్ళాము. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకే నా చిన్నతనాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, సాక్ష్యంగా ఉండటం కొరకు, నేనేదో గొప్ప అని చెప్పటం కొరకు కాదు, కానీ దేవునికి మహిమకరంగా, మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా చెబుతున్నాను. ఆ రోజుల్లో మా నాన్న ప్రభువుని నమ్ముకోవటాన్ని బట్టి మేము కూలికి వెళితే అందరూ ఆదివారం ఆ కోతలకు వెళితే, కూలికి వెళ్ళిన కాడ కూడా మా నాన్న పొరుగురులో కూడా ఇంటికాడుండి ఆ ఊర్లో దేవుని మందిరము దేవులాడుకొని ఆ మందిరానికి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఈనాడు ప్రభు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించాడు. మీరు అనుకుంటున్నారు దేవుని మందిరానికి రాకుండా ఏదో సాధిద్దామని. ఒక 500కో, ఒక 1000 రూపాయలకో కూలికి వెళుతున్నారు. ఒక అప్పు, ఒక భారం, ఒక ఒత్తిడి మిమ్మల్ని ఒత్తిడి చేసినప్పుడు ప్రభు మందిరము నుంచి దూరమయ్యి ఆ భారము తీరింది అనిపిస్తుంది, కానీ దానికంటే మరొక మార్గములో ఈ అప్పు తీరంగలోనే ఇంకొక 10,000కు అక్కడ రెడీ అవుతుంది. మీరు గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతున్నదంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమీ. అర్థమైంది కదండి? ఒక ఆదివారము ప్రభు మందిరాన్ని వదిలిపెట్టి మీరేమీ చేయాలి.
ఇప్పుడే మొదటి వర్తమానములో దైవ సేవకులు మనకు గుర్తు చేశారు. అమెరికా దేశములో లాస్ ఏంజిల్స్ రాష్ట్రము తగలబడిపోయిందని. ఎంతో సంపాదించారు, ప్రపంచాన్ని శాసించగలిగినంత ధనమున్నది. ఈరోజు వాళ్ళు ఏమైపోయారో తెలుసండి? బూడిద అయిపోయింది వాళ్ళు సంపాదించిందంత. నీవు ప్రభు మందిరాన్ని వదిలిపెట్టి, నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ బలలో పాలు పొందే వాళ్ళ గురించి చెబుతున్నాను, పరిచారకులుగా ఉన్నవారిని గురించి చెబుతున్నాను. ఒకసారి రుచి చూచిన తర్వాత, ఒకసారి వెలిగింపబడిన తర్వాత, నీకు అవతల ఒక ప్రభు దినము ఆదివారం 2,000, 3,000, 5,000 వస్తాయని తెలిసి నువ్వు వెళితే, కానీ దాని వెనక 50,000 నష్టం నీకు దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నా మాటలు కాదు. నేను ఇవన్నీ మాట్లాడాలని నాకు ఇక్కడికి రావడంతో వచ్చే వరకు నాకు ఈ ఆలోచన లేదు. పరిస్థితి చూసిన తర్వాత ఆత్మ ప్రేరణ బట్టి మాట్లాడుతున్నాను. మీరెప్పుడు కూడా దేవుని కంటే దేనిని కూడా ఏం చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. నేను కటింగ్ చేసేటప్పుడు ఆయా షాపుల్లో ఉన్నప్పుడు ఆదివారం పనికి పోనందుకు నన్ను 2-3 షాపులలో వద్దని నెట్టేశారు. నా పిల్లలు చిన్నప్పుడు ఒక షాపులో పోనందుకే వాళ్ళు వద్దంటే నేను ఏడిచా, మరలా ఎట్లా ఏడదేములు ఆడుకోవాలని. కానీ దేవుడు ఏమి తక్కువ చేయాలి. మీరు కూడా మీ జీవితంలో సంపాదిస్తున్నారు, కానీ అవి ఎక్కడ పోతాయంట? జేబుకి ఏమున్నదట, సంచికి ఏమున్నది, రంధ్రం ఉన్నది. మీరు దేన్నైనా త్యాగం చేయటానికి ఇష్టపడాలి. ప్రభు కొరకు ఏం చేయాలి చెప్పండి? ఆ పనిని వదులుకోవాలి, ఆ సావాసాన్ని వదులుకోవాలి, ఆ ఫంక్షన్ను వదులుకోవాలి, ఆ బంధుత్వాన్ని వదులుకోవాలి. ప్రభు కంటే వాళ్ళని ఎక్కువగా చూడకూడదు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడేం చేయాలట? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? ఇది నాది కాదని తీసి పారేయాలి. అర్థమవుతుందండి? ఇది నాది కాదు అనుకోవాలి. ప్రభు మందిరానికి వచ్చేటప్పుడు బంధువు వస్తే ఏం చేయాలంట? ఆటంకంగా ఉన్నాడు కాబట్టి తాళం ఇచ్చి రావాలి. తినరా బాబు, పడుకో అని. వస్తే మందిరానికి తీసుకురా. లేదు మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, వదిన దూరం నుండి వచ్చారు, చాలా సంవత్సరాలతో వచ్చారని వాళ్ళ కొరకు నువ్వు ఉన్నావనుకో, నీకు చాలా నష్టం జరుగుద్ది. లేదు, నీకు చిన్న కడుపుల నొప్పి వచ్చి, కొద్దిగా జలుబు చేసి, కొద్దిగా తలకాయ నొప్పి వచ్చి దేవుని మందిరాన్ని ఎగ్గొట్టావనుకో, ఆ తర్వాత నువ్వు హాస్పిటల్ బెడ్డే ఎక్కుతావు. అర్థమవుతుందండి? చిన్నదానికి దేవుని మందిరాన్ని దూరం చేసుకోమాకండి. ఎందుకంటే ఈ దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు సామాన్యమైన వాడు కాదు. నీకు నాకు బదులుగా ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రోత్సాహకరంగా ఉంటాయని, ఆత్మీయంగా బలపడతారని చెబుతున్నాను. ప్రభునందు ప్రియమైన సంగమా, వాక్యంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ 12వ అధ్యాయములోని నేటి దినము మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఆ 2వ వచనములో మనం చూస్తే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే విశ్వాసము. ఏంటో చెప్పండి? విశ్వాసము. మన జీవితంలో ఏమి కావాలంటే విశ్వాసము కావాలి. మనమందరము ఎలాంటి విశ్వాసులం అంటే, ఇంకొక మాట చెప్పాలంటే, విశ్వాసము అనేటువంటిది మనుషులను, సంఘాన్ని, ప్రజలను, లేకుంటే దేవుని బిడ్డలము అనుకునే వారిని ఏం చేస్తుందంటే 2 భాగాలు చేస్తుంది. విశ్వాసం అనే పదం ఏం చేస్తుంది? 2 భాగాలు చేస్తుంది. ఎవరైతే చెప్పండి? విశ్వాసులు. దానికి వ్యతిరేక పదం ఏంటి? ఈ పదమే మనల్ని 2 భాగాలు చేస్తుంది. మనము ఏ భాగములో ఉన్నామో, విశ్వాసుల యొక్క విశ్వాసులముగా పిలవబడుతున్నామా, లేకుంటే అవిశ్వాసులుగా ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. కనుక
ఈ ప్రభు దినమందు ఈ నూతన సంవత్సరములో ఈ 2వ ఆదివారములో దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనలోని ఏమి కావాలట చెప్పండి? విశ్వాసము కావాలట. మనం ఎంత విశ్వాసులమో, ఎంత గొప్ప విశ్వాసులమో చెప్పానండి. బ్రదర్స్ వింటారా? చెబుతాను. ఒకసారట ఒక మందిరము ముందు ఒక బార్ షాప్ ఉన్నదట. ఆ బార్ షాపు తగలబడ్డదట. ఆ బార్ షాప్ ఏమైంది? తగలబడ్డది. తగలబడితే బార్ షాప్ ఆయనకి బాగా కోపం వచ్చిందట. ఓనర్కి కోపం వచ్చి కేసు వేసాడట. ఎవరి మీద కేసు వేసిండు? తాగిన వాళ్ళ మీద కాదు. ఎవరి మీద చెప్పండి? చర్చి వాళ్ళ మీద వేసాడు. పాస్టర్ గారి మీదకి, సంఘస్థుల మీదకి లాయర్ దగ్గర నుంచి నోటీస్ వచ్చిందంట. అందరికి ఏమైపోయినా తెలుసా అండి? కాళ్ళు చేతులు వణికిపోయినాయి అంట. ఎందుకంట? అరే మేమేంటి కారణం? బార్ షాప్ తగలబెడితే ఎవరు కారణం చెప్పండి? వాళ్ళ పార్ట్నర్లు, లేకుంటే తాగినోడు వల్ల ఎవడో ఒకటి ఏదైనా చేసి ఉండొచ్చు. మమ్మల్ని అంటానికి కారణం ఏంటి? మాకు పోలీసుల నుంచి, కోర్టు నుంచి నోటీసులు రావటం ఏంది? మేమేంటి కారణమని అందరు ఏం చేశారు? ఎవరిలాగున్నారు చెప్పండి? విశ్వాసలాగా ఉన్నారా? విశ్వాసలాగా? ఆయన ఏంటండి మా మీద కేసేసారంటే, మీ మందిరములో మా బార్ షాప్ ఏడు ఉండొద్దని ఏం చేస్తున్నారు? మీరు ప్రార్థన చేస్తున్నారు. అందుకే మా బార్ షాప్ ఏమైంది? దేవుడే కదా. ఇందాక మనం విన్నాం కదా, లాస్ ఏంజల్స్ పట్టణంలో ఒక్కొక్క హీరోకి ఏమైందంట? వాళ్ళ రేజింగ్ చూశారు. జీసస్ రేజింగ్ చూస్తే ఏమైపోయిందంట? 0 అయిపోయింది. ఈ 12 రోజుల్లో మన యొక్క జీవితంలో దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని పాదాలకి, దేవుని మందిరానికి, దేవుని సంఘానికి, దేవుని యొక్క సేవకుని యొక్క క్రమానికి మనం ఎంత ఏ స్థాయిలో ఉన్నాము, మన వ్యక్తిగత, మన బంధుత్వానికి, మన కడుపుకి, మన జీవితానికి ఏ స్థాయిలో ఉన్నాం. మన జీవితం ఎప్పుడు కూడా ప్రభువుకి మనలను పోల్చుకొని చూసుకోవాలి, పక్కోళ్ళతో కాదు. ప్రభువులో మనం ఎలా ఉంటున్నాం అనే విషయాలు ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. ఈరోజు మనము విశ్వాసము గురించి ధ్యానం చేసుకుందాం. విశ్వాసము అనేటువంటిది బైబిల్లో చాలా 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 పాఠాలు నేర్పుతూ ఉంటుంది. కొన్ని వందల సార్లు వ్రాయబడినటువంటి మాట ఏంటంటే విశ్వాసం. అంత గొప్ప ఆ మాటను మనం ధ్యానం చేయాలంటే ఈ యొక్క 45 మినిట్స్ సరిపోవు మనకి. కొన్ని విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. పేతురు గారు రాస్తూ 2:1 చదువు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసు క్రీస్తు దాసుడును అపోస్తులుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి. మొదటిది ఏంటంటే అమూల్యమైన విశ్వాసము. ఏ విశ్వాసము చెప్పండి? అమూల్యమైన విశ్వాసం. దీనికంటే విలువైనటువంటిది ఏదీ లేదు. బంగారము సరిపోదు, వజ్రాలు సరిపోవు, ప్లాటినము సరిపోదు. ఈ అమూల్యం అనే మాటను ఈ ప్లాటినము కంటే ఇంకా విలువైనటువంటిది అంటారు. అందుకని ఈ పేతురు గారు ఈ పత్రికలో పదే పదే జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే అమూల్యమైన విశ్వాసం. ఈ అమూల్యమైనటువంటిది నీ ఒంటి మీద ఉన్న బంగారము కంటే, నీ ఇంటిలో ఉన్న ధనము కంటే, నీకు ప్రియమైన బిడ్డల కంటే, నీకు ప్రియమైన తల్లిదండ్రుల కంటే, నీకు ప్రియమైనటువంటి వస్తువుల కంటే, అన్నిటికంటే విలువైనటువంటిది ఏంటంటే అమూల్యమైనటువంటిది. ఈ అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరినీ ఏం చేస్తున్నాడంటే బలపరుస్తూ ఉన్నాడు. ఈ 2025లోనైనా మన యొక్క విశ్వాసాన్ని ఎలాగ ఉంచాలంటే అమూల్యమైన విశ్వాసముగా ఉంచాలి. ఈ అమూల్యమైన విశ్వాసము అనేటువంటిది మనం ఎలా పోల్చుకోగలం, ఎలా చెప్పగలం, ఎలా వివరించగలం? ఈ అమూల్యమైనటువంటిది అని ఆ పదానికి సరైనటువంటి నిర్వచనం ఏమి చెప్పగలము అంటే
అపోస్తులుడైనటువంటి అపోస్తుల కార్యములో 3వ అధ్యాయంలోని 6వ వచనము చూడండి. అపోస్తుల కార్యము, అపోస్తులుడైన పౌలు గారు రాసినటువంటి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా ఈ భాగంలో మనకు తెలుసు. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి ఆ శృంగారం అనేటువంటి ఆ ద్వారమునద్ద దేవాలయం కాడ కూర్చొని అడిగేటువంటి ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏం జరిగిస్తున్నాడంటే, ఆ పేతురు గారు ఏమిస్తున్నాడంటే, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. ఏమున్నదట ఆయనకి? అమూల్యమైనటువంటి విశ్వాసం. తాను ఏమి కలిగి ఉన్నాడంటే, దేవుడు తనకిచ్చినటువంటి అమూల్యమైన విశ్వాసం. ఆ అమూల్యమైనటువంటిది ఏం చేసిందంటే, పుట్టినప్పటి నుండి డాక్టర్లు కానీ ఇంకా ఏ ఇతర రకాలైనటువంటి వైద్యాలు కానీ కాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిని ఏమిచ్చింది చెప్పండి? అమూల్యమైనటువంటి విశ్వాసముతో ఆ యేసుక్రీస్తు మాకేది ఇచ్చాడో దానినే మేము కలిగి ఉన్నాము. ఆ కలిగి ఉన్న దానినే ఏం చేస్తున్నాము? నీవు లేచి నడవమన్న. అది అమూల్యమైన విశ్వాసం. మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి చెప్పండి? అమూల్యమైన విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసులం అనే సంఘం ఇది. విశ్వాసులుగా పిలువబడుతున్నాము. కానీ ఎప్పుడూ ఒక్కసారి రెండు మీరు నవిలేసిన పారేసే ఎముకలు ఎత్తి ఆడిపోతుంది, బయటికి పోయినా కూడా వచ్చి ఎక్కడ ఉంటుంది? నీ మొత్తల ముందే పడి ఉంటుంది. మన జీవితంలో ఎన్నిసార్లు జబ్బులు, ఎన్నిసార్లు నష్టాలు, ఎన్నిసార్లు యాక్సిడెంట్ నుంచి తప్పించటం, ఎన్నిసార్లు బతికించటం, ఎన్నిసార్లు అంతలోనే మన ప్రాణాలను దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు అంతగా కాపాడితే దానికి ఉన్న విశ్వాసం మనకి అవునా కాదంటారా? మన జీవితంలో విశ్వాసము లేకుండా పోతుంది. ప్రభువారు ఏమంటున్నాడంటే, ఈ నూతన సంవత్సరం మీ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకొని ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలని చెప్పండి? అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠిన పరచుకొనకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుచు, ఇక్కడ నుంచి ఏలైనగా మొదట నుండి మనకున్నటువంటి దృఢమైన విశ్వాసమును అంతము మట్టుకు ఏం చేద్దామంట? గట్టిగా పట్టుకొని నీడల యేసుక్రీస్తులో నీవు నేను ఏమైపోతామంట? పాలివారమై ఉంటాము. హల్లెలూయా. రెండవది ఏ విశ్వాసం అంటే? దృఢమైన విశ్వాసం. మొదటిది ఏ విశ్వాసము? అమూల్యమైన విశ్వాసము. రెండవది ఏంటో చెప్పండి? దృఢమైన విశ్వాసము కలిగి ఉండాలి. మన జీవితంలో మనము ఎలా ఉండాలంటే చాలా దృఢంగా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి, చాలా ప్రభు కొరకు ఏమైనా చేయటానికి ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. ఎంత దృఢమైన విశ్వాసం అంటే, షడ్రకు మెషక్ అబేద్నెగోలు వారిని ఏమన్నారు చెప్పండి? ఈ బంగారు ప్రతిమకు మీరు మొక్కండి, మొక్కకపోతే ఏం చేస్తామన్నారు? అగ్నిగుణంలో వేస్తామన్నారు. కానీ వాళ్ళు దృఢమైన విశ్వాసం ఏంటంటే, మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. అది దృఢమైన విశ్వాసం. మా దేవుడు మమ్ములను రక్షించటానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము
నీవు నిలవబెట్టినటువంటి ఆ ప్రతిమకు మేము మొక్కం. ఏమనుకోరు కదా. ఎంతమందికి ముసలోళ్ళ పెన్షన్ వస్తుంది? వృద్ధా పెన్షన్. చర్చికి వెళితే మీకు 216 రూపాయలు ఇయ్యము అన్నారు అనుకోండి. మన విశ్వాసం దృఢమైందా? గాలికి పోయేదా? ఏమండి, ఇయ్యకపోయినా పర్లేదని చర్చికి వస్తావా? ఆగిపోతావా? ఈ వారం నుంచి నువ్వు చర్చికి ఆగిపోతేనే నీకు 2016 లేకుంటే 4000 వస్తాయి అన్నాడు. ఇంకా రాలేదు. ఏమండి, అప్పుడు ఏం చేస్తాం? మన విశ్వాసం దృఢమైందా? గాలికి పోయేదే. దృఢమైన విశ్వాసం మన జీవితంలో ఏమిస్తుందట? ప్రభు అయిన యేసుక్రీస్తులో పాలివారలుగా చేస్తుంది. మన జీవితంలో ఆ దృఢమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కాదు, పేరు చెప్పుకోవడం కాదు, మందిరానికి రావటం కాదు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి అననుకూల పరిస్థితులను మనలను వెంటాడినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుంది? ప్రభునందు ప్రియమైన సంగమా, మనము ఎలా ఉండాలని చెప్పండి? ఏ విశ్వాసంతో ఉండాలి? దృఢమైన విశ్వాసం. మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా, ఒకవేళ పెన్షన్ ఇవ్వకపోయినా, ఒకవేళ ఇంకేమైనా రేషన్ కార్డు లాంటివి ఇవ్వకపోయినా ఏంటిదో చెప్పండి? మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. టెన్ బూమ్ అనేటువంటి ఒక మిషనరీ రష్యా దేశంలో జైల్లో బంధించారు. ఆ మిషనరీ లేకుంటే ఆమె సేవ చేస్తుంటే బంధించి ఏం చేశారంటే, యేసు ప్రభువు దేవుడు కాదంటే వదిలిపెడతామన్నారు, వదిలేస్తామన్నారు. ఆమె ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభువే దేవుడని జైల్లో ఉన్నది. ఆ జైల్లో పరిస్థితులు కొన్నిటిని రాస్తూ తన బుక్లో ఏం జ్ఞాపకం చేసిందంటే, బైబిల్ ఉండేది కాదు. ఎవరైనా బైబిల్ తీసుకుని వెళితే ఆ బైబిల్ యొక్క పేపర్లను ఏం చేసేవాళ్ళో తెలుసండి? ఆ లెట్రిన్లోని పడేసేవాళ్ళట. ఆ లెట్రిన్లు ఎందుకు పడేసేవాళ్ళంటే, వాళ్ళు రెండుకి వెళ్ళినప్పుడు క్లీన్ చేసుకోవటానికి. జాగ్రత్తగానండి. ఆమె రాసినటువంటి ఆ బుక్లో ఏమున్నదంటే, ఆ పేపర్లు వాళ్ళు తూడిసి కొని బయట బారేసిన పేపర్లని దాసుకొని దేవుని వాక్యం ఉందని నోట్లో అగపడకుండా పెట్టుకొని సీక్రెట్గా చదువుకున్నారట. ఏ విశ్వాసం చెప్పండి? సామాన్యమైన విశ్వాసమా? ఎంత దృఢమైన విశ్వాసం! వేరే వాళ్ళు టాయిలెట్కి వెళ్ళి క్లీన్ చేసుకొని పారేసినవి వాళ్ళు తుడుచుకొని దవడలో పెట్టుకొని నాలుక కింద పెట్టుకొని సీక్రెట్గా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారు. ఏమనిపిస్తుంది మీకు? ప్రభువుని ఎలా చూస్తున్నాం? వాక్యం ఉంటే ఎలా ఉన్నది? మన సంఘంలో ఎవరైనా ఒక 2000 రూపాయలు బైబిల్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి? ఒక 2000 రూపాయలు పెట్టి బైబిల్ జనవరి 1కి క్రిస్మస్కి 2000 రూపాయలు షేర్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉంటారు కదా. కానీ ఒక 2000 రూపాయలు పెట్టి బైబిల్ మాత్రం కొనుక్కో. పాస్టర్ గారు ఎప్పుడు బైబిల్ ఇస్తాడా? ప్రీగా ఎప్పుడు దొరుకుద్దా? మనము దేవుని వాక్యముకి ఎంత విలువిస్తున్నాం? నేను 2 రకాలైన విశ్వాసాలు జ్ఞాపకం చేశాను. మొదటిది ఏమిటంటే చెప్పండి? అమూల్యమైన విశ్వాసము. రెండవది దృఢమైన విశ్వాసము. మూడవది కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 26వ కీర్తన మొదటి వచనం. 26వ కీర్తన మొదటి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియూ సందేహపడకుండా యెహోవా యందు నేనేం చేస్తున్నాను? నమ్మిక ఉంచున్నాను. యెహోవా దేవా, ఈ 2025వ సంవత్సరంలోని ఈ 12వ తారీఖు వరకు నా లెక్క ఒకసారి చూడయ్యా, నాకు జీతం ఇయ్యయ్యా. అంతే కదండి. ఆయన అదే అంటాడు. ఏం చేయమంటాడు? నాకు తీర్పు తీర్చు,
లేకుంటే నా జీతం నాకు ఇయ్యి, నా కూలి నాకు ఇయ్యి. ఎంత అద్భుతంగా అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ భక్తుడు దావీదు గారు రాస్తూ, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఆ తర్వాత మన విశ్వాసంలోనికి వెళ్దాం. 3వ లైన్, ఏమియూ సందేహపడకుండా యెహోవా యందు నేను విశ్వాసముంచిన. నమ్మిక అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం. మన జీవితంలో 3వది ఎలాంటిదంటే సందేహము లేని విశ్వాసం. అర్థమవుతుందండి? ఏమాత్రం అనుమానము లేనటువంటి విశ్వాసం, ఏమాత్రము కూడా ఇది జరగదు అనేటువంటి ఆలోచన లేనటువంటి విశ్వాసం. ఇంకా అంటాడు 2వ వచనంలో, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా విశ్వాసములో ఎక్కడైనా సందేహం ఉన్నదేమో, అనుమానం ఉన్నదేమో, ఇది కాదనుకుంటున్నానేమో, ఇది జరగదనుకుంటున్నానేమో అనే ఆలోచన ఉన్నదేమో నన్ను పరీక్షించు, పరిశీలించు. 139 ప్రారంభం అదే, చివరిలో కూడా ఇవే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 3వది ఎలాంటి విశ్వాసం అంటే చెప్పండి? సందేహము లేని విశ్వాసం. మన జీవితంలో సందేహము లేకుండా ఉండాలి. సందేహం లేకుండా అంటే ఇక్కడ దేవుని మందిరంలో ఈరోజు ఉన్న వారిలో ఎవరైనా, నాకెళ్ళి చూడండి, ఎవరైనా మీ బంధువులు హాస్పిటల్లో సీరియస్గా ఉన్నప్పుడు వెళ్ళారు కదండి. అప్పుడు డాక్టర్ గారు ఏమంటాడంటే, బతకటానికి ఏమాత్రము కూడా ఆస్కారము లేదంట. అయ్యగారు ప్రార్థన చేయడానికి వచ్చామంటాడంటే ఈయనకేమీ కాదంటాడు. ఎవరి మాట నమ్ముతాం? ఇటు చూడాలి. ఎవరి మాట నమ్ముతాం? ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. డాక్టర్ గారి మాట చెప్తాం. ఎందుకంటే ఆయన దగ్గరే ఉంది, రక్త పరీక్షలు ఉన్నాయి, ఎక్స్రే ఉన్నది, స్కానింగ్ ఉన్నాయి, ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. కానీ పాస్టర్ గారి దగ్గర ఏమీ లేదు. పాస్టర్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఒకే ఒకటి, ఏంటో చెప్పండి? విశ్వాసం. మనం ఎవరి మాట నమ్ముతాం? అందుకని మనలోని ఈ నూతన సంవత్సరంలో ఏం కావాలంటే చెప్పండి? సందేహము లేని విశ్వాసం. ఈ సందేహము లేని విశ్వాసం ఎలా ఉండాలంటే 100% విశ్వాసం ఉండి 10% విశ్వాసం లేకపోతే అది విశ్వాసము కాదు. ఎంత ఉండాలని చెప్పండి? 100% 100% ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఒకవేళ మన విశ్వాసములో ఎర్ర సముద్రము దగ్గర మోషేనే చూద్దాం, వెనక చూస్తే ఎవరు వస్తున్నారు చెప్పండి? ఐగుప్తీయులు రథాలతో వస్తున్నారు. ముందు చూస్తే ఏమున్నది? ఎర్ర సముద్రం ఉన్నది. వెనక నుండి వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. ముందుకు వెళితే ఏమని చేస్తాం? సముద్రంలో పడి చచ్చిపోతాం. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఎంత విశ్వాసం కావాలి? ఎంత విశ్వాసం ఉండాలి? పిల్లలు ఇటు చూడాలి. మన విశ్వాసం ఎంత ఉండాలి? మోషే నీ కర్ర అదేంది ప్రభు ఎట్ట కుదురుద్ది అన్నాడా? మన జీవితంలో ఏం చేయాలి చెప్పండి? దేవుని మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి. దేవుని మాటకు మనం లోబడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే మోషే ఆ కర్ర చూపెట్టన్నాడు, అప్పుడు సముద్రం ఏమైపోయింది చెప్పండి? ఆరిన నేలగా మారిపోయింది. చెప్పండి హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏముండాలో చెప్పండి? విశ్వాసం ఉండాలి. అది ఎలాంటి విశ్వాసం అంటే మనము ప్రతి దానిలో ప్రభుపై ఆధారపడేటువంటి విశ్వాసం కావాలి. మనకు చాలాసార్లు ఏముంటుందంటే, ఇప్పుడు నేను ఖమ్మం పోతున్నాను అనుకోండి, మనలో ఏముంటుంది? పోయి రావచ్చు, అంతే కదా. ఆ పోయి రావచ్చు అన్నప్పుడు ఆ కొత్తూరు కాడనే బండి ఏమైపోయింది? స్కిడ్ అయిపోయింది, గిరక తొలగిపోయింది, అంతే కదా. మమతా హాస్పిటల్ కాడికి పోయే వాళ్ళకి ఏమైంది? ముగ్గురు పోతుంటే ప్రేమ్ కుమార్ వాళ్ళకి కుక్క అడ్డం వచ్చి ఏముందో పోయి వస్తాం, అంతే కదా. మన విశ్వాసం అది కుదరదు. ఏమి ఉండాలి చెప్పండి? విశ్వాసం మనకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసయ్య కావాలి.
మన జీవితంలో విశ్వాసం లేకుండా ఏమనుకుంటామంటే, చాలామంది నేను ఇంటికి వెళ్ళి మంచిగా తినొచ్చు అనుకుంటారు. తినబోయే లోపులోనే పేరాల్సేసి వస్తుంది. జాగ్రత్త, మటన్ కూర రెడీగా ఉందేమో, నువ్వు తినబోయే లోపే నీ మెదడులోని మైండ్లో బ్లడ్ క్లాట్ అయిపోద్ది, నోటికాడి మెతుకు కూడా పోదు. కానీ దేవుడు ఏమిస్తాడో తెలుసా? అలాంటి వాడు కాదు మన దేవుడు. ఆయన ఎలాంటి వాడు? కృపగలిగిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి బలపరిచే దేవుడు. కనుక మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? మొదటిది ఎలాంటి విశ్వాసం చెప్పండి, రెండవది, మూడవది అపనమ్మకము లేనటువంటి విశ్వాసము కావాలి. నేను ఇక్కడ మీకు బలపరచబడడానికి ఇంకొన్ని మాటలు ఏం జ్ఞాపకం చేస్తానంటే, చార్లెస్ స్పర్జన్ అనేటువంటి గొప్ప భక్తుడు ఏమంటాడంటే, విశ్వాసం అంట అల్ప విశ్వాసము లేక చిన్న విశ్వాసము మనల్ని దేవుని దగ్గరికి తీసుకొస్తుందట. ఎక్కడికి చెప్పండి? దేవుని దగ్గరికి తీసుకొస్తుంది చిన్న విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అంటే, కొంతమంది ప్రభు దగ్గరికి ఎట్లా వస్తారంటే ఏదో మేలు జరగాలని వస్తారు. అర్థమవుతుంది? అదే విశ్వాసము, చిన్న విశ్వాసం. ఇంకొకటి ఏమంటాడంటే చార్లెస్ స్పర్జన్ గారు, గొప్ప విశ్వాసం అంట దేవుణ్ణి మన దగ్గర తీసుకొస్తుందట. హల్లెలూయా. చిన్న విశ్వాసం ఏం చేస్తుంది? మనలను దేవుని దగ్గరికి నడుపుద్ది. గొప్ప విశ్వాసం ఏం చేస్తుంది? దేవుణ్ణే మన దగ్గర తీసుకొని వస్తుంది. గొప్ప విశ్వాసం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి యొక్క విశ్వాసం ఏంటి చెప్పండి? చిన్న విశ్వాసమా, గొప్ప విశ్వాసం? దేవుడు ఎక్కడికి వచ్చాడు? వారి మధ్యలో 4వ వాడుగా ఏం చేస్తున్నాడు? సంచరిస్తూ ఉన్నాడు. అది గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుణ్ణి మన దగ్గరకు తీసుకొస్తుంది అనటానికి రుజువేందంటే, అబ్రహమా ఆగు, నీ కుమారుని బలివద్దు. దేవుడే వచ్చాడు. ఏమన్నాడు చెప్పండి? స్వరము వినపడ్డది, అదిగో పొదలోని గొర్రెపోతు. ఏ గొర్రెపోతు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఏ విశ్వాసం కావాలి మనకు చెప్పండి? గొప్ప విశ్వాసం కావాలి. ప్రభునందు ప్రియమైన సంగమా, మనము గొప్ప విశ్వాసులము కావాలి. ఈ 2025వ సంవత్సరంలో ఇంకా చిన్నగా, ఇంకా ఏదో కొద్దిగా, ఏదో అప్పుడప్పుడు మందిరానికి రావటం, ఏదో అవసరం ఉన్నప్పుడు రావటం, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయటం, ఆ రీతిగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రభువుకి ఎలా ఉండాలి చెప్పండి? దేవునిలోని గొప్ప విశ్వాసం. కనుక నేను ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యాకోబు పత్రికలు అంటాడు, చూడండి 5:15. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటే చెప్పండి? ఆ రోగిని స్వస్థపరచును. మన ప్రార్థనలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. చాలామందికి ప్రార్థన ఒక అలవాటు, చాలామందికి ప్రార్థన అది ఒక బట్టి, చాలామందికి ప్రార్థన ఏంటంటే తీయటి మాటలు, చాలామందికి ప్రార్థన ఏంటంటే పక్కోళ్ళు వినటానికి కూడా బాగుండాలి. చాలామందికి ప్రార్థన ఎలా ఉంటుందంటే ఏదో ప్రార్థన చేయమన్నారు కానీ చేయటం. కానీ ప్రార్థనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. మన ప్రార్థనలో విశ్వాసం ఉంటే అదేం చేస్తుందంటే చెప్పండి? ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రార్థనలోని ఏం కావాలో తెలుసా? హృదయములో నుంచి భారం రావాలి. ప్రార్థనలో ఏముండాలంటే హృదయములో దేవుణ్ణి చూడాలి. ప్రార్థనలో ఏముండాలంటే దేవుడు తప్పకుండా ఈ రోగిని స్వస్థపరుస్తాడు. ప్రార్థనలో ఏముండాలంటే మనం ఏదైతే అడుగుతున్నామో దానిని దేవుడు ఏం చేస్తాడు? నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి ఏంటంటే చెప్పండి? సమస్తము. కనుక ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ నూతన సంవత్సరములో మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? వృద్ధి చేసుకోవాలి. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మన విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి. మన విశ్వాసం అమూల్యమైనదిగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే సందేహము లేనటువంటి విశ్వాసముగా ఉండాలి. నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 10:17 మనందరికీ తెలుసు,
మనము దేవుని వాక్యము చదివేటప్పుడు ఏముండాలో తెలుసండి? చదవండి 10-17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన, లేకుంటే వాక్యము వలన కలుగును. ప్రార్థనలోనే ఉండాలి, విశ్వాసం ఉండాలి. వాక్యం చదివేటప్పుడు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఈ వాక్యం వినేటప్పుడు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆ దేవుడు మనకు వినిపిస్తున్నాడో, ఆ వినేటప్పుడు మనకేం కావాలి? దేవుడు నా కోసమే మాట్లాడుతున్నాడు, దేవుడు నన్నే ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు నన్నే బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు నా కొరకే ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్నే దర్శిస్తున్నాడనే ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. చాలా మన జీవితంలో వాక్యం చదువుతాం, కానీ ఏముండట్లేదు. హెబ్రోన్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు జయరావు గారు. ఆ జయరావు గారు రేపు ఎగ్జామ్ అనంగా, యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఇది నా వైపునండి, ఆదివారం సోమవారం ఎగ్జామ్ అంటే ఆదివారం మొత్తం చర్చిలో ఉండేవాడట. ఆదివారం చర్చిలో ఉండటమే కాదు, మధ్యరాత్రుల వరకు అందరూ తిన్నవి చూసుకొని, అందరు కడిగినవి ఉన్నాయా లేవని చూసుకొని, మందిరం అంతా తాళాలు వేసారా లేదా చూసుకొని, స్విచ్లన్నీ బంద్ అయినాయా లేదని చూసుకొని అప్పుడు పోయేవాడట. ఆ మందిరానికి వచ్చే కొంతమంది లెక్చరర్స్ అనేవాళ్ళట, మీరు వెళ్ళకపోయారా, రేపు ఎగ్జామ్ కదా అనేవాడు. ఎగ్జామ్ ఎప్పుడు రాసేదే కదండి అంటాడు. ఎగ్జామ్ ఎప్పుడు రాసేదే. 10th క్లాస్ నుంచి మొదలైనవి, లేకుంటే 7th క్లాస్ నుంచి అప్పట్లో ఇప్పుడు వరకు రాస్తూనే ఉన్నాయి. ఇలా కొత్తగా రాసేది ఏముంది? దానికంటే దేవుని మందిరము ఎక్కువ తక్కువేమీ కాదు. ఏది ఎక్కువ చెప్పండి? దేవుని మందిరమే ఎక్కువ. మన జీవితంలో ఏం కావాలంటే, దేవునికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తామో దేవుడు మనల్ని అంత ఆశీర్వదిస్తాడు. ఆయనకంట రిజల్ట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఫస్ట్ ఆయనేనట. ఎగ్జామ్లో ఉన్నాడా, అదే ఎగ్జామ్ కొరకు ఇంటికాడు ఉండి చదివిండా, లేకుంటే దేవుని మందిరాన్ని ఎగ్గొట్టాడా? దేవుని మందిరంలో ఉన్నాడు, చదువుని ఎగ్గొట్టాడు. దేవుడు ఏమేం చేశాడు చెప్పండి? గోల్డ్ మెడలిస్ట్ అంట ఆయన. ఇతర దేశాల్లో PhD చేసి వచ్చాడు ఆయన. మనోళ్ళు ఎగ్జామ్ ఉంటే ఏం చెప్తారు? మమ్మీ ఉండమన్నది రేపు ఎగ్జామ్. మన జీవితంలో ఎగ్జామ్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వట్లేదు చాలామంది, అవును కదండి? పనికిచ్చినటువంటి ఇంపార్టెంట్ దేవునికి ఇవ్వట్లేదు, వంటకిచ్చిన ఇంపార్టెంట్ దేవునికి ఇవ్వట్లేదు. మొదటి వర్తమానం అయిపోయే వరకు సగం మందికి కూడా. ఇది దేవుడు మనకి ఆశీర్వాదకరంగా 2020 చేయడు. మీరు అనుకుంటున్నారేం? ఎంతమందికి చేస్తున్నారండి? ఎన్ని పాడి గేదెలు చేస్తున్నారు మీరు? ఎంత పెద్ద వాకిళ్ళు మీ? ఎంతమంది పిల్లలకు వండి పెడుతున్నారు? ఎంతమంది సర్ది కొడుతున్నారు? ఎంతమందికమ్మ మీరు వండి పెట్టేది ఇళ్ళకాడ? దేవుని మందిరం ఎన్నింటికి? సంగమా, ప్రభు లెక్క అడుగుతాడు, దేవుడు లెక్క అడుగుతాడు. నీ ఒక్క కొడుకు కొరకు, నీ ఒక్క బిడ్డ కొరకు 11:30కి తీర్చుకొని దిద్దుకొని ఇళ్ళమ్మట ముచ్చట్లన్నీ పెట్టుకొని దేవుని మందిరానికి వస్తావా? వచ్చి మళ్ళీ బలలో పాలు పొందుతావా? ప్రారంభ ప్రార్థనకు రాని వాళ్ళు బలలో పాలు పొందకూడదట. పాటల్లో లేని వాళ్ళు బలలో పాలు పొందకూడదట. మొదటి వర్తమానం విననోళ్ళు బలలో పాలు పొందకూడదట. ఆరాధన చేయని వాళ్ళు బలలో పాలు పొందకూడదు. దశంభాగం సరిగా ఇవ్వనోళ్ళు బలలో పాలు పొందకూడదు. అంతా మన ఇష్టం. ఒక ఊర్లోనట ఎడ్లు వస్తున్నాయంట 2. ఒకడు పోతా ఉన్నాడు సాయంకాలం 5 అవి బాగా మేసి వస్తుంటే, అరే పోమాకరా అవి పొడుతాయి అంటే, నా ఇష్టం. ఏమన్నాడు? నా ఇష్టం అయ్యా, నా ఇష్టం అంటాడు. అరే పోమాకరా పెద్ద ఆయన అంటాడు, మా ఇడ్లు మంచిగా కావరంట. అవి నన్నేం చేస్తాను? ఒక ఎద్దు లేపి అవతల ఇసిరేస్తే కొమ్ములు దిగబడి దెబ్బకు చచ్చాను. మందిరాన్ని ఎగ్గొడితే నీకు నాకు అందరికి అదే గతి పట్టుద్ది. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. ఈ మొదటి నెల 2వ ప్రభు దినమందు నుంచి నువ్వు లెక్కేసుకో.
నువ్వు లెక్కేసుకో. దేవుడు నీకెంత ఇచ్చాడు, నువ్వు ఎంత ఇస్తున్నావో దాన్ని బట్టి ప్రభు బలలో పాలు పొందు. ఇష్టానుసారంగా బలలో పాలు పొందకూడదు. ఏం చేయాలి చెప్పండి? తమ్మును తామే ఏం చేసుకోవాలా? తీర్పు తీర్చుకోవాలి. నేను 5 రకాలైనటువంటి విశ్వాసాలు చెప్పాను. మీకు ఇంకో మాట చెప్పనా? హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంతా ఏమిచ్చిండో ఆ పట్టి మొత్తం విశ్వాసము, విశ్వాసము, విశ్వాసము. అందరికీ మనకు బాగా నోటెడ్ అయినటువంటి ఆలోచన ఏంది చెప్పండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. మగవాళ్ళ గురించి మాట్లాడారు, ఆడవాళ్ళు మాకెందుకు అనుకుంటున్నారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మనమందరము కూడా ఎప్పుడు కూడా ఏం కావాలంటే ప్రతి దానికి విశ్వాసము కావాలి. విశ్వాసానికి కర్త ఆయనే. కర్త అంటే అక్కడ పుట్టినోట్లో ఏముందంటే నాయకుడు ఆయనే. అర్థమవుతుందండి? మనం చదువుకున్న వాక్య భాగంలో మన విశ్వాసానికి ఆయనే కమాండర్, ఆయనే సైన్యాధిపతి, ఆయనే రాజు, ఆయనే న్యాయాధిపతి. అన్నీ ఆయనే ఉండాలి విశ్వాసములో. మనం ఎలాంటి వాళ్ళమంటే దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని గురించి ఒకసారి యేసయ్యట పరలోకం నుంచి వచ్చాడట. కొంతమంది దగ్గరకు వచ్చాడు. వచ్చేటప్పుడు ఏం చేశాడంటే మరిన్ని డబ్బులు తీసుకొని వచ్చాడు, చాలా బంగారం తీసుకొని వచ్చాడు. యేసుప్రభు వారు వచ్చాడు ప్రార్థన చేసేవాళ్ళ ఇళ్ళకి. యేసుప్రభు వారు ఎక్కడికి వచ్చిండు? ఏమేమి తీసుకొని వచ్చాడు? మరిన్ని డబ్బులు తీసుకొని వచ్చాడు, చాలా బంగారం తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మను కూడా తీసుకొని వచ్చాడు. యేసయ్య కూడా వచ్చాడు. యేసయ్య కూడా వస్తే, ఒక ఇంటికి వస్తే వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అనంగానే యేసు ప్రభు వారితో పాటు ఈ ముగ్గురు ఒకపడ్డారు. ఏంటో చెప్పండి? డబ్బులు, బంగారము, పరిశుద్ధత. ఒక ఆయన ఆమేన్ అనంగానే ప్రభువా మాకు భలే అవసరం ఉన్నది, దీని కొరకే నేను 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, డబ్బులు కావాలని, నువ్వు తీసుకొచ్చినవయ్యా వందనాలు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? వందనాలయ్యా, మా అవసరం భలే తీర్చావు, నువ్వు రావటం ఎంత మంచిదైందో యేసు ప్రభువా, నువ్వే రాకపోతే ఇంకా మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది, మళ్ళీ ఇంకొకసారి 21 రోజు ఉపవాసం ఉండాల్సి వచ్చేది, 7 వారాలు ప్రార్థన పెట్టుకోవాల్సి వచ్చేది అని అలా మాట్లాడితే యేసయ్యనాడు తీసుకున్నా, ఇచ్చేసిండట. మరేం కాదు, ఆయనకి ఏం కావాల్సింది? ఏం కావాలా? అవేలా ఏం కావాలట? డబ్బులే కావాలట. 21 రోజు ప్రార్థన అయిపోయింది, యేసయ్య వచ్చాడు, కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చాడు. ఆమెను ప్రభువా స్తోత్రం. ఇంకొక ఇంటికి పోయాడట, అక్కడ కూడా ప్రార్థన అయిపోయిందంట. ప్రభువా మా ఆయన్ని పెళ్ళైన కాడ నుంచి చెబుతున్నా, ఒక్క గొలుసు ఒక్క పేటదన్నది అమ్మన్నది తేలేదు ప్రభువా, నువ్వు ఇంత బంగారం తెచ్చినవు ప్రభువా, నీకు స్తోత్రం అన్నాడు. సరేమ్మ తీసుకోమని ఇచ్చిపోయాను. ఇంకేమున్నది యేసుప్రభు దగ్గర? పరిశుద్ధాత్మ. వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళకి బంగారం కావాలి. ఇంకొక ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ ప్రార్థన అయిపోయిందంట, దేవుని యొక్క ఆత్మను పొందుకోవటం కొరకు ప్రార్థన చేస్తున్నారట. వెంటనే యేసుప్రభుని, అయ్యా మాకు పరిశుద్ధాత్మ కావాలి, మాకు పరిశుద్ధత కావాలి, మేము పరిశుద్ధంగా ఉండాలి, మా ఇంట్లోనే ఉండు, పరిశుద్ధాత్మని ప్రభువా మాకు చాలంటే, అప్పుడు యేసయ్య అన్నాడంట, పరిశుద్ధాత్మను మీరు అడిగారు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ లేకుండా నేను కూడా ఉండలేను, ఆ పరిశుద్ధాత్మతో పాటు నేను కూడా మీ ఇంట్లోనే ఉంటానన్నాడట. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంగమా, మనకి డబ్బు ఉంటే దేవుడు ఉండడు, మనకు వస్తువులు ఉంటే దేవుడు ఉండడు, మనకు వేటి మీద వ్యామోహం ఉంటే దేవుడు ఉండడు. మనకేం కావాలి చెప్పండి? పరిశుద్ధత ఉంటే దేవుడు ఉంటాడు. కనుక మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉందాం చెప్పండి? విశ్వాసములోని మనం ఎలా ఉందాం చెప్పండి? ఎలాంటి విశ్వాసం అంట? అమూల్యమైన విశ్వాసము, ఇంకా దృఢమైన విశ్వాసము, ఇంకేంటి చెప్పండి? అపనమ్మకము లేనటువంటి విశ్వాసము, సందేహము లేని విశ్వాసము. వాక్యము చదివేటప్పుడు మనలోనే ఉండాలి, విశ్వాసం ఉండాలి. బైబిల్ చదవటం కొంతమంది భలే తేలిక. ఖమ్మంలోనే ఒక టీచర్ గారు ఉన్నది, ఆమె ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంటాయి, మాకు తెలిసిన వాళ్ళ తల్లి గారు.
వాళ్ళ కుమార్తె ఏం చెప్పుదంటే 3 నెలల బైబిల్ చదివిందంట ఆమె. 70 సంవత్సరాలు ఉన్నాం. చదివి బైబిల్ అంతా అయిపోయింది. ఏంది పాప నువ్వు తెచ్చిన బైబిల్ చిన్న బైబిలా తక్కువ ఉన్నాయా అంటుందంట. ఎన్ని నెలలు చదివింది? 3 నెలల బైబిల్ అయిపోయింది. ఇంత తొందరగా అయిపోయింది ఏంది బైబిల్ అంటుంది. అంటే చదవటమే అలవాటు, కానీ దానిలో ఉన్నటువంటి విశ్వాసము, మాధుర్యము, ఆ యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో, మనల్ని ఏం సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు, ఇవన్నీ కాదు. చాలామందికి బైబిల్ చదవటమే. చదవాలి. నెల రోజుల్లో కూడా పూర్తి చేయాలి, 21 రోజుల్లో కూడా చేయాలి, వారంలో కూడా చేయాలి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనము గ్రహించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మన జీవితంలో మనము చర్చిలో ఉన్న వాళ్ళు లాగుందామా, బార్ షాప్ యజమాని లాగుందామా చెప్పండి. ఈ నూతన సంవత్సరంలో ఎవరు నమ్మారు? బార్ షాప్ ఆయన నమ్మిండా? ప్రార్థనని చర్చిలో సంఘస్థులు నమ్మారా? కదా, ఆడే నయం లోకస్తులు. మీకు చాలా వరకు కొన్నిసార్లు అర్థం కాదు, కానీ యేసుప్రభు వారు ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయంలోని 19వ వచనంలో ఒక మాట అన్నాడు. భలే కఠినంగా మాట్లాడాడు. చూస్తారా? అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును. ఎవరట అంటే చెప్పండి. వాళ్ళు ఏమి లేని వాళ్ళట. నేతి బీరకాయలో ఏమి లేదు, విశ్వాసుల్లో ఏమి లేదు. ఒప్పుకుంటారా? యేసయ్య అంటున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆ మూగదయం పట్టిన వాడిని తండ్రి తీసుకొని వస్తే వాళ్ళని వెళ్ళగొట్టమని చెబితే ఆ శిష్యులు వెళ్ళగొట్టినప్పుడు ప్రభు బాధపడి, ప్రభు హృదయంలో నొచ్చుకొని, మీరు నాతో 3 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశారు, లాజరు బయటికి రమ్మంటే విశ్వాసంతో ఏం చేశాడు, బయటికి వచ్చాడు, ఎంతోమంది చనిపోయిన వాళ్ళని బ్రతికియారు. ఈయన అవన్నీ చూసిన తర్వాత మీకు నా నుండి కావలసినటువంటి పరిశుద్ధాత్మను, ఆ శక్తిని మీకు అనుగ్రహించాను, నా వలే మీరు కూడా ఉండాలని చెప్పాను, మీరు కూడా విశ్వాసంతో ఉండాలని చెప్పాను. కానీ మీరేమైపోయారు? ఏ తరం అంట? ఏ తరము చెప్పండి? విశ్వాసము లేని తరం. ఎంత బాధెత్తే ఆ మాట అన్నాడు యేసయ్య. యేసయ్య ఇక్కడ కూర్చున్న మనందరిని చూస్తే ఏ మాట అంటాడో, బడా నమ్మకమైన విశ్వాసి అంటాడా? నమ్మకం అంటే విశ్వాసమే, అర్థమవుతుందండి. లేకుంటే విశ్వాసము లేని తరములో ఉన్న విశ్వాసివే. జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు మనలను మనం ఏం చేసుకోవాలట? మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. ఇంకెవరికి అగపడదు హృదయం. యేసయ్యకి అగపడుద్ది, ఆయనకి అగపడినటువంటిది ఏదీ లేదు. కానీ మన హృదయాన్ని చూసుకోవాలి. ఎక్కడెక్కడున్నాం, ఏమేం మాట్లాడాం, ఎక్కడికి వెళ్ళాం, మనలో ఏ మార్పు వస్తుంది? ఆవేశం తగ్గిందా? అసూయ తగ్గిందా? 2025లో కోపం తగ్గిందా? ద్వేషం తగ్గిందా? లేకుంటే రకరకాలైనటువంటి సాతాను కార్యాలన్నీ తగ్గాయా? అవి అంతే ఉండి ప్రభు బలలో పాలు పొందుతున్నావా? ఈ ప్రభు బలలో పాలు పొందే వాళ్ళ వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా. ఎందుకంటే బలహీనమైపోకూడదు, రోగులమైపోకూడదు, నిద్రించకూడదు. ప్రభు బలలో మనం పాలు పొందుతున్నాం. ఆయన నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో బలి అయిపోయినటువంటి ప్రభువును ఒక్కసారి చూద్దాం. ఈ నూతన సంవత్సరంలో అమూల్యమైన విశ్వాసమును సంపాదించండి. దృఢమైన విశ్వాసాన్ని చేపట్టండి. సందేహము లేని విశ్వాసముతో బలంగా ఉందాం. మనం ప్రార్థన చేస్తే ప్రార్థనలో విశ్వాసం ఉంచుదాం. వాక్యము చదివితే వాక్యములో ఏముంచుదాం చెప్పండి? విశ్వాసం ఉంచుదాం. ఆ రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించండి. ప్రభు బల్ల దగ్గరకు వస్తూ ఉన్నాం. ప్రభు బల్లను సమీపిస్తూ ఉన్నాం. కలువరి శిలువను జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ప్రభు వైపు చూద్దాం. నీ కొరకు, నా కొరకు బలి అయిపోయినటువంటి ప్రభు కొరకు ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో పాలు పొందుదాం. విశ్వాసముతో పాలు పొందుదాం. ఇది ప్రభు యొక్క శరీరం అని, ఇది ప్రభు యొక్క రక్తం అని వివేచించి మనము ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలోని మొదటి నెల 2వ ప్రభు దినం మీరు మాకిచ్చారు. ఈ నూతన సంవత్సరంలో మేము ఏదైతే బలహీనంగా ఉన్నాము, ఏ విషయంలో లోపం కలిగి ఉన్నాము, దేవా, మా జీవితములో ఆ అమూల్యమైన విశ్వాసమును కలిగి ఉండటానికి, దృఢమైన విశ్వాసమును కలిగి ఉండటానికి, సందేహము లేని విశ్వాసము కలిగి ఉండటానికి, వాక్యము చదివేటప్పుడు విశ్వాసము కలిగి ఉండటానికి, ప్రార్థనలో విశ్వాసము కలిగి ఉండటానికి, మీ బలలో పాలు పొందేటప్పుడు ప్రభువా మేము విశ్వాసముతో ఇది ప్రభు యొక్క శరీర రక్తమని పరిశుద్ధత కలిగి పాలు పొందినట్లు దేవా మీ కృప దయచేయండి నాయన. ప్రభువా మమ్మలను క్షమించండి. అనేక సార్లు నిర్లక్ష్యంగా, అనేక సార్లు బాప్తిస్మలో పాలు పొందామని, మందిరానికి వస్తున్నామని యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా పాలు పొందుతూ వస్తున్నాం. దయతో క్షమించుమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క శరీర రక్తంలో పాలు పొందుట మాకెంతో ఆశీర్వాదకరం. ఆ రీతిగా పాలు పొందకపోతే నాయన మేమెంతో నష్టపోతాము, మీ యొక్క తీర్పుకు గురవుతాం. కనుక ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకుంటే సహాయం చేయము. ఓ దేవా, మీరు మాకు ఎన్నో ఇస్తా ఉన్నారు. ఈ వారమంతట్లో పనిలో సహాయపడతా ఉన్నారు. మీ మందిరంలోనికి వచ్చినప్పుడు మీకు ఇచ్చే కాడ మేము సరిగా లేము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఈ రీతిగా పరీక్షించుకున్నటకు ఈ నూతన సంవత్సరములో గొప్ప విశ్వాసముతో తండ్రి అబ్రహాము ఏ రీతిగా ప్రభువా విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏ రీతిగా విశ్వాసమును గురించి అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు, మేము కూడా అట్టి విశ్వాసులో ఉండటకు నీ కృప మా అందరికీ మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అదే